హాయ్ ఆల్. ఈరోజు చింత చిగురు పచ్చిరొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నాన్ వెజ్లో ఈ కర్రీకి చాలా క్రేజ్ ఉంటుంది అసలు. ఒకసారి ఎవరైనా టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ ఇది. సో ముందుగా చింత చిగురుని బాగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే చింత చిగురు బాగా లేతగా ఉన్నదైతే తెచ్చుకోవాలండి. అండ్ నేను ఇక్కడ రొయ్యలు కూడా ఆగిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. సో ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ వరకు ఆనియన్స్ అండ్ ప్రాన్స్ కూడా తీసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు వేసి లిడ్ క్లోజ్ చేసేస్తే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. అలా కుక్ అయిన తర్వాత కొంచెం కారం అండ్ వాటర్ వేసి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత మాత్రమే చింత చిగురు వేయాలండి. అండ్ దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో చూస్తున్నారు కదా, ఎలాంటి పేస్ట్లు వేయలేదు, మసాలాలు కూడా అవసరం లేదు. ఉప్పు, కారం, పసుపు ఉంటే చాలు. టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. సో మసాలాలు ఇవన్నీ వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది మారిపోతుందండి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.